ప్రియమైన స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియచేస్తున్నాను. స్నేహితులారా, ఈ 2025 సంవత్సరంలో మొదటి 2 నెలలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని పోషించి నడిపించాడు. అలాగే ఈ 3వ నెల మరి 2వ పునరుద్ధాన దినం వరకు మనం బ్రతికి సజీవంగా ఉన్నామంటే అది దేవుని యొక్క మహాకృప అయినది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 2వ పునరుద్ధాన దినమున మీరు ఎక్కడ ఉన్నప్పటికి కూడా ఉదయము లేక మధ్యాహ్నం లేక సాయంకాలం దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించి ఆరాధించండి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా సమీపముగా ఉంటాడని. కాబట్టి నీ కుటుంబంలో సమస్యలున్నాయని, లేకపోతే నీ శరీరంలో వ్యాధులున్నాయని, అప్పులున్నాయని, అనారోగ్యం ఉందని, లేకపోతే ఉద్యోగం లేదని, చేతి పనులు లేవని ఒకవేళ మీరు కృంగిపోతూ ఉన్నారేమో, బలహీనపడుతూ ఉన్నారేమో, వేదన చెందుతూ ఉన్నారేమో, దేవుని వాక్యం చెప్తుంది, విరిగి నలిగిన హృదయము గల వారికి యెహోవా సమీపముగా ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయపూర్వకంగా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించండి, దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకు సమీపముగా ఉంటాడు. మీ యొక్క ప్రతి అవసరతను కూడా తీర్చి ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని వాడుకుంటాడు. కాబట్టి ఎలాంటి సమస్యలు ఎదురైనప్పటికి కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నేను నీకు సహాయం చేస్తానని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఆ వాగ్దానం మీ పట్ల నెరవేర్చబడునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.